శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. భగవద్గీత జ్ఞానగీత పేరుతో చెప్పుకుంటున్నాం. జ్ఞానగీత అని చెప్పుకోవటానికి కారణం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవానుడు బోధించినటువంటి బోధలలోని సారమైనటువంటి జ్ఞానాన్ని ప్రస్తుతం మన జీవితంలో మనం ఆచరించటానికి వీలుగా ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాము అని గుర్తు చేసుకోవటానికి, మనకు మనం చెప్పుకోవటానికి జ్ఞానగీత అని పేరు పెట్టుకున్నాం. అంటే ఈ పుస్తకాన్ని పుణ్యం వస్తుందనో, మహద్గ్రంథమనో, ఏదన్నా భౌతికమైనటువంటి కోరికల కోసమో మనం ఇప్పుడు చెప్పుకోవటం లేదు, చదవటం లేదు. అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని, మన నిజస్వరూపమైనటువంటి అనంత ఆత్మశక్తిని తెలుసుకునేటువంటి విధానాన్ని మనం ఇక్కడ ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనం తరిస్తాము, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి మనను మనం తెలుసుకుంటాము, మన యొక్క అంతరంగంలోని మన నిజస్థితి అయినటువంటి అనంత ఆత్మసత్యాన్ని, అనంత ఆత్మస్థితిని ఎలా తెలుసుకుంటాము అనేటువంటి జ్ఞానాన్ని భగవానులు ఇందులో అందించారు. అందువలన జ్ఞానప్రధానముగా ఈ గీతను చెప్పుకుంటున్నాం. అంటే జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఇందులోంచి, అందుకని జ్ఞానగీత అని చెప్పుకుంటున్నాం. మొదటి అధ్యాయం పూర్తయింది, అర్జున విషాద యోగము. అసలు దీన్ని ఒక్కసారి మొదటి నుంచి విషయం చెప్పుకుందాం. పాండవులు కౌరవులు కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశంలో యుద్ధం చేయటానికి రెండు సైన్యాలు ఎదురుగా నిలబడి సిద్ధమై ఉన్నారు. రెండు సైన్యాలు యుద్ధం చేయటానికి సిద్ధమైపోయి సమరశంఖాలు పూరించారు. ఈలోపుగా అర్జునుడు కృష్ణ భగవానుణ్ణి, అయ్యా, ఎవరితో యుద్ధం చేయాలో ఒకసారి నేను చూస్తాను, మన రథాన్ని ఇరుసేనల మధ్యలో నిలపండి అని అడిగాడు. కృష్ణ భగవానులు రథాన్ని తీసుకెళ్లి ద్రోణాచార్యుడు, భీష్ముడు వాళ్ళ ఎదురుగా మొత్తం సైన్యాలన్నీ కనపడేలా ఆపారు. ఒకసారి అర్జునుడు అందరినీ చూశాడు. ఇరుసేనలలో అంటే రెండు సేనలలో తన వైపు, పాండవుల వైపు, కౌరవుల వైపు ఉన్న వాళ్ళందరూ తన బంధువులే. తన తాత ముత్తాతల దగ్గర నుంచి ఈనాటి తన స్నేహితులతో సహా, తన పిల్లలతో సహా అందరూ ఉన్నారు అక్కడ. మొత్తం యుద్ధం జరిగితే చనిపోబోతున్న వాళ్ళంతా తన వాళ్లే. ఈ విషయం గ్రహించినటువంటి అర్జునుని హృదయం కలత చెంది, నేను యుద్ధం చెయ్యలేను అని తన హృదయ ఆవేదనంతా కృష్ణ భగవానునికి చెప్పి, తన చేతిలో ఉన్నటువంటి గాంధీవాన్ని, ధనస్సుని వదిలేసి, బాణాలను వదిలేసి అంటే కింద పడవేసి, నిస్సహాయతతో శక్తిహీనుడై కనుల వెంట నీరు కారుతుండగా అంటే రోదిస్తూ ఏడుస్తూ రథంలో కుప్పకూలిపోయాడు. ఇది ముందు అధ్యాయంలో జరిగింది. అంటే తన మనోవేదనను కృష్ణుడికి తెలియజేసి, నేను యుద్ధము చేయలేను అని రథంలో కూర్చొని అర్జునుడు ఏడుస్తున్నాడు. అందుకని ఆయన విషాదం పొందాడు కనుక అది అర్జున విషాద యోగము. సరే, దాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అనే విధానంలో మొదటి అధ్యాయం 46 శీర్షికలుగా చెప్పుకోవటం జరిగింది. ఆసక్తి ఉన్నవారు మీకు సమయం దొరికినప్పుడు మీ వీలుని బట్టి ఆ 46 శీర్షికలు వింటూ ఉండండి. ఇప్పుడు రెండవ అధ్యాయము సాంఖ్యయోగము. అంటే దీనికి సాంఖ్యయోగము అని పేరు ఎందుకు వచ్చింది అంటే సంఖ్యలతో సంబంధించినది. సంఖ్యలు అంటే 1, 2, 3 అని మనం అంకెలు వేసుకుంటాం కదా, అలా సంఖ్యలు. అంటే ఏమిటి సంఖ్యలు అంటే ప్రకృతిలోని తత్వాలు, జీవుడిలోని తత్వాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమిటి,
అసలు ఈ ప్రకృతి ఏంటి, ఈ జీవుడు అంటే మనమేంటి, మన చుట్టూ ఉన్న సృష్టి ఏంటి, మొత్తం ఈ తత్వాలన్నింటినీ భగవానుడు ఈ అధ్యాయంలో చెబుతారు. అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన విధానాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సంఖ్యా పద్ధతిలో, అంటే జీవుడు సృష్టి ఎన్ని రకములుగా ఉన్నారు అనేటువంటిది ఇందులో చెప్తారు. అందువలన దీనిని సాంఖ్యయోగము అన్నారు. ఇక్కడ చెప్పబడుతున్నది ఇక్కడి నుంచి మొదలయ్యేది మొత్తము ఆత్మజ్ఞానమే. ఎందుకనంటే అర్జునుడు తాను దేహధారి అయి, అంటే నేను ఈ శరీరమన్న భావనలో, ఈ సైన్యములో ఉన్న వాళ్ళందరూ కూడా తన వాళ్ళు, అంటే అందరూ శరీరాలే అన్న భావనలో ఈ బాధకు లోనయ్యాడు. అయితే అర్జునుడి బాధ కరెక్టే, బాధ తప్పు కాదు. మనం కూడా ఖచ్చితంగా అర్జునుడి వలనే ఉండాలి. అర్జునుడు అలా యుద్ధం చెయ్యను, నాకు రాజ్యం అక్కర్లేదు, నేను చనిపోతానికైనా సిద్ధపడతాను తప్ప నేను ఎదుట వాళ్లను చంపను, ఎదుటివారికి హాని చెయ్యను అనేటువంటి మనస్తత్వంతో రోధిస్తున్నాడు. అది అర్జున విషాదము. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అందరూ. అర్జునుడిది అక్కడ మోహం కాదు, అర్జునుడిది నేను ఎదుట వారికి హాని చెయ్యను అనేటువంటి అద్భుతమైనటువంటి అత్యుత్తమ మానసిక స్థితికి అంతకంటే ఏం లేదు భూమి మీద. నేను చనిపోతాను, ఎదుటివాడు నన్ను చంపేయచ్చు, కానీ నేను మాత్రం పొరపాటును కూడా వాడికి హాని చేయను. ఎవరికి? నన్ను చంపబోయేవాడికి, నన్ను చంపుతున్న వాడికి, నన్ను చంపడానికి వచ్చిన వాడికి కూడా నేను హాని చెయ్యను. ఎంతకంటే అత్యుత్తమమైనటువంటి మానసిక స్థితి భూమి మీద అసలు ఉండదు. ఆధ్యాత్మికతలో, ఆధ్యాత్మిక సాధనలలో అత్యున్నతమైనటువంటి మానసిక స్థితి ఇది. బుద్ధ భగవానుడి దగ్గర జరిగింది. మహాత్ముల చరిత్రలలో అక్కడక్కడ తెలుస్తాయి. బుద్ధ భగవానుడు ఆయన ఒక అరణ్యములో, ఒక ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు, ఏకాంతంగా ఉండి. ఆయన అలా సంచరిస్తూ తిరిగారు. అలా ఉన్నప్పుడు ఆయన ఆ ప్రదేశానికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో అనేక మంది చెప్పారు, అయ్యా అడవిలో ఆ వైపు వెళ్ళొద్దు, అక్కడ ఒక గజ దొంగ నివసిస్తూ ఉంటాడు, అతను అటు వెళ్ళిన వాళ్ళని చంపేస్తాడు, అతని పేరు అంగుళీమాలుడు. అంగుళీమాలుడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే అటు వెళ్ళినటువంటి వాళ్లను చంపేసి, లేదా తనకు అడవిలో ఎక్కడ ఎవరు దొరికినా వాళ్లను చంపేసి అతను గజ దొంగ, వాళ్ళ దగ్గరవన్నీ దోచుకుంటాడు. దోచుకోవటమే కాదు, చంపేస్తాడు. చంపేసి వాళ్ళ బొటని వేలుని కత్తిరించి మెడలో మాలగా వేసుకుంటాడు. ఎంతమందిని చంపాడో గుర్తుగా, అది ఒక గొప్పతనంగా. అతని మెడలో ఇప్పుడు ఆ మాల ఉంటుంది, అందుకని వాడిని అంగుళీమాలుడు అని పిలుస్తారు. అంగుళీయకము అంటే వేలు. కాబట్టి మీరు అటు వెళ్ళొద్దు అని బుద్ధ భగవానుడికి కొంతమంది చెప్పారు. కానీ బుద్ధ భగవానుడు ప్రశాంతంగా వాళ్ళు చెప్పింది విని ఆయన వెళ్ళాలనుకున్న వైపు వెళ్ళారు. అంటే మొండితనం కాదు, భయం లేదు, ఏది జరిగితే అది జరగనే. చక్కగా వెళ్ళారు, ప్రశాంతంగా ఓ చెట్టు కింద కూర్చున్నారు, ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆయన సాధనలేవో ఆయన చేసుకుంటున్నారు. తర్వాత అంగుళీమాలుడు వచ్చాడు, చూశాడు. బుద్ధ భగవానుడి దగ్గరికి వచ్చి ఆయన్ని పలకరించి లేపాడు. అయ్యా, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావు, అసలు ఈ వైపు రావడానికే మనుషులు భయపడతారు, నీకు చెప్పే ఉంటారు ఇటు రావద్దని. ఎంత ధైర్యం ఉంటే నా ప్రదేశానికి వచ్చి నువ్వు కూర్చున్నావు, ఇప్పుడు నీ శిరస్సు ఖండించి నిన్ను చంపేస్తాను. ఇదిగో నా మెడలో ఉన్నటువంటి మాల చూడు, ఇగో వేళ్ళు, ఇప్పటికి నేను ఎంతమందిని చంపాను, వాళ్ళ వేళ్ళు కోసి ఇదిగో మాలగా చుట్టుకొని వేసుకుంటాను, నన్ను అంగుళీమాలుడు అని పిలుస్తారు. అసలు ప్రజలు నేనంటే వణికిపోతారు, గజగజ భయపడిపోతారు. నువ్వేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఇప్పుడు నేను చంపేస్తాను అని అంగుళీమాలుడు కత్తి తీశాడు. బుద్ధుడు చిరునవ్వుతో నీకు ఎలా నచ్చితే అలా చేసుకో అన్నాడు.
నీకు ఒకవేళ నన్ను చంపాలనే ఉంటే చక్కగా చంపుకొని, ఆయన ముఖంలో భయం కానీ ఆదుర్ద కానీ కంగారు కానీ ఏమీ లేవు. ధ్యానముద్రలో ఎంత శాంతవదనంతో ఉన్నాడో అలాగే శాంతంగా ఆ విషయాన్ని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అంగుళీమాలుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇదేంటి చంపుతాను అంటే ఇప్పటి వరకు భయపడిన వాళ్ళని, పారిపోయిన వాళ్ళని, బ్రతిమిలాడిన వాళ్ళని, కాళ్ళు పట్టుకున్న వాళ్ళని ఇలా చూశాను తప్ప ఈయనెవరు మళ్ళీ కళ్ళు మూసుకొని జ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. ఏంటి ఈయనకి చావు అంటే భయం లేదా అని ఆలోచించాడు. అప్పుడు బుద్ధ భగవానుడిని అతను తన సందేహాలు అడిగాడు. బుద్ధ భగవానుడు అతని సందేహాలు తీర్చాడు. తనకు భయము అనేది లేదు అని చెప్పాడు బుద్ధ భగవానుడు. అంటే అసలు ఆ భావన కలగటం లేదు అని. ఎందుకనంటే నేను దేహము అనే భావన అప్పటికే బుద్ధ భగవానుడికి పోయింది. దాన్నే మనం ఆధ్యాత్మిక శాస్త్రాల్లో మోక్షము అనే పదంతో విన్నాం. ఆ మోక్షమును పొందటానికే దాన్నే ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తి, ఆత్మ సాక్షాత్కారం అని చెబుతారు. ఆ పదాలు కూడా విన్నాం. దానినే బ్రహ్మము అంటారు, బ్రహ్మ సాక్షాత్కారము అంటారు. ఆ పదాలు కూడా విన్నాం. దానినే మనలో ఉన్న ప్రాణశక్తి అని చెబుతారు. ఆ పదాలు కూడా విన్నాం. ఈ అనుభూతి ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి దేహభావన నశించిపోతుంది. అందుకే అంగుళీమాలుడు చంపుతాను అన్నప్పుడు అంగుళీమాలుడు చంపేది దేహాన్ని, కానీ బుద్ధుడు తాను దేహం కాదు అనంతాత్మస్వరూపుడను అన్నటువంటి ఎరుకలో ఉన్నాడు, శక్తి స్వరూపుడను అని. దేహం అంగుళీమాలుడు చంపినా చంపకపోయినా ఏదో ఒక రోజు చనిపోద్ది. అది దేహం ఉండేది కాదు, శిథిలమైపోద్ది. అయినా తాను శక్తిగా శాశ్వతముగా ఉంటాను అన్న విషయం బుద్ధ భగవానుడికి తెలుసు. అందుకని భయం లేదు, బాధ లేదు, ఎటువంటి దుఃఖము లేదు, ఎటువంటి ఆదుర్ద లేదు. అది పొందిన వారికి వచ్చే స్థితి అది. అదే జ్ఞానోదయము. జ్ఞానోదయము అనే పేరు కూడా మనం చాలా చోట్ల విన్నాం ఆధ్యాత్మిక గ్రంథాల్లో. అంటే ఇదేంటి? ఒక భావన. జ్ఞానోదయం అనేది ఒక భావన అంతరంగంలో. ఇప్పుడు నేను ఈ శరీరము అని మనకి ఎలా ఒక దృఢమైన భావన ఉందో, అలాగే బుద్ధ భగవానుడికి లేదా మోక్షాన్ని పొందిన వాళ్ళకి, జ్ఞానోదయం కలిగిన వాళ్ళకి, ఆత్మసాక్షాత్కారం కలిగిన వాళ్ళకి ఒక దృఢమైన గాఢ భావన ఏర్పడుతుంది. ఏమని? నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, నేను శక్తిని, నాకు మరణం లేదు, ఈ శరీరముతో ఉన్నాను, ఈ శరీరము ఎప్పటికైనా నశించిపోద్ది, దానివలన నాకు వచ్చే నష్టమేమీ లేదు అని. అందువలన బుద్ధుడికి భయభావన కలగలేదు. మరణం అంటే ఆయనకి భయం లేదు. ఎందుకంటే శరీరం ఎలా అయినా నశించిపోద్ది, శక్తిగా తాను ఎప్పుడూ ఉంటాడు. దానినే బుద్ధ భగవానులు నిర్వాణము అన్నారు. మరి ఏంటి ఇక్కడ ఆధ్యాత్మికతలో మోక్షం అంటున్నారు, జ్ఞానోదయం అంటున్నారు, ఆత్మసాక్షాత్కారం అంటున్నారు, బ్రహ్మ సాక్షాత్కారం అంటున్నారు, ఇలా అనేక పదాలు, ఆత్మశక్తి అని అంటున్నారు. మరి బుద్ధ భగవానుడు నిర్వాణము అని ఎందుకు చెప్పాడు అనేటువంటి సందేహం కూడా రావచ్చు. ఆయన వాడినటువంటి నిర్వాణము అనేటువంటి పదములు బుద్ధుడు వాడిన మొత్తం భాష పాళీ భాష. భాష వేరు, ఇవి సంస్కృతము, అది పాళీ భాష. రెండు ఒకటే. నిర్వాణమన్నా, మోక్షమన్నా, జ్ఞానోదయమన్నా, ఆత్మసాక్షాత్కారమన్నా అన్నీ ఒకటే. ఇప్పుడు ఆ పదాన్ని కూడా వాడుతున్నారు. నిర్వాణము అనే పదం కూడా ఇప్పుడు మనం చెప్పుకునే తెలుగులోకి వచ్చేసింది, అన్ని భాషల్లోకి వచ్చేసింది. నిర్వాణము అన్నారు ఆయన. ఇప్పుడు ఆ స్థితి ఎవరికి తెలుస్తుంది? దాన్ని పొందిన వాళ్ళకి, ఆత్మజ్ఞాన సాధన చేసిన వాళ్ళకి. అయితే అర్జునుడికి ఇప్పుడు ఏం తెలుసు? అర్జునుడు మంచోడే, అర్జునుడు మంచివాడు, చక్కగా కృష్ణ భగవానుడు పక్కన ఉండగలిగినంత అర్హత భౌతిక ప్రపంచంలో సాధించుకున్నారు పాండవులంతా. అర్జునుడు అంటే పాండవులంతా ఎప్పుడు లెక్కేసుకోండి. ఎంత మంచిగా బ్రతికారు అంటే భౌతిక జీవితంలో
సాక్షాత్తు భగవంతుడే వాళ్ళకు తోడుగా ఉన్నాడు, అంత మంచిగా బతికారు. అయితే ఇక్కడ వాళ్ళకి భగవంతుడు కూడా రూపంలో ఉన్నాడు, వాళ్ళు కూడా మేము శరీరమే అనుకుంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడున్న స్థితి ఏంటంటే, నేను ఈ శరీరమును, భగవంతుడు కూడా నాలాంటి శరీరము ధరించి ఉన్నాడు. భగవంతుడిని రూపారాధనలో పూజిస్తూ ఉంటాం. అదే భగవంతుడు శ్రీకృష్ణుడు అక్కడ మాతో రూపంతో ఉన్నాడు. ఆయన భగవంతుడని మాకు తెలుసు. మేము అందుకే ఎప్పుడు ఆయన శరణు వేడతాం. ఆయన సలహాలతోనే జీవితం మాది వెళ్తుంది. ప్రతి విషయంలో ఆయన్ని సంప్రదించి వెళ్తాం. అయితే ఇక్కడ ఉన్నదేంటి? రూపభావన. నాది ఈ శరీరం అనే దేహభావన, భగవంతుడిది ఆ శరీరం అనేటువంటి రూపదేహభావన. అయితే ఇది ఇంతకు ముందు చెప్పకూడదా? ఈ భగవద్గీతని కృష్ణ భగవానుడు పాండవులతో ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, అప్పుడు చెప్పకూడదా అంటే, వాళ్ళకి అసలు అప్పుడు రూపభావన ఉంది. కృష్ణుడిని కూడా స్నేహితుడిగా భావించుకుంటున్నారు. దేవుడే కానీ స్నేహితుడిగా భావించుకుంటున్నారు. మనోడిగా, మన ఇంట్లో వాడిగా. దేవుడు అన్న భావన ఉంది కానీ స్నేహితుడు మన ఇంట్లో వాడే, మనకు సాయపడతా ఉంటాడు, మనకంటే శక్తివంతుడు. అంతే తప్ప దేవుడి గురించి విస్తృతి తెలియదు వాళ్ళకి. మంచివాళ్ళు దేహభావనతో ఉన్నారు, ఈ శరీరమే మేమని. దేవుడికి కూడా ఈ దేహం ఉందనుకుంటున్నారు. దేవుడు మనోడే, మన ఇంట్లో వాడే, మనం ఎప్పుడేమడిగితే అది, మనం ఎప్పుడు ఎంత చనువుగా అయినా ఆయనతో ఉండొచ్చు అని చాలా చనువుగా భావించుకుంటున్నారు. అందుకే రథం తోలు పెడతానంటే, కాళ్ళకాడ కూర్చొని రథం తోలు పెడతానంటే అలాగే అన్నారు. ఎందుకని? అక్కడ అయ్యో దేవుడు మన కాళ్ళకాడ కూర్చోవటం ఏంటి, ఇలా లేదు భావన. ఆయన మనకు ముందుంటే మనకంతా విజయమే. ఆయన మనకు సాయంగా వస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, నా సైన్యం అంతా ఒకవైపు, అంటే లక్షల సైన్యం కృష్ణ భగవానుడిది, అదంతా ఒక్కవైపు, నేను ఒక్కడనే ఒక్కవైపు. నేను యుద్ధం కూడా చేయను, కేవలం మీకు సహాయం చేస్తాను, ఏదో సలహాలు ఇస్తాను, కావాలంటే రథం తోలు పెడతాను తప్ప యుద్ధం నేను చేయను అన్నా సరే, కృష్ణ భగవానుడు దేవుడని తెలుసు. కృష్ణుడే కావాలని కోరుకున్నారు, సైన్యాన్ని కోరుకోవాలా. సైన్యాన్ని దుర్యోధనుడు తీసుకున్నాడు. ఎందుకంటే దేవుడి గురించి వాడికి భౌతిక జీవితంలో కనీసం దేవుడి గురించి దేహ రూపంలో కూడా తెలియదు. వాడు మూర్ఖుడు. వీళ్ళది దేహభావనే అయినా అద్భుతమైనటువంటి సత్వగుణాన్ని, సాత్విక గుణాన్ని, మంచి గుణాన్ని పొందారు. అయితే దేహ పరిమితులు ఉండిపోయారు వీళ్ళు. ఎంత మంచి గుణాన్ని పొందినా ఇప్పుడు ఎంత స్థితికి వచ్చారంటే, ఒకవేళ మిమ్మల్ని చంపడానికి వస్తే మేము చచ్చిపోతాం తప్ప మేము వాళ్ళని చంపము అనే అంత మంచితనానికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు చనిపోతారు అంతే, అంతవరకు తెలుసు. ఇంకా ఎండింగ్ వాళ్ళకి తెలిసిన మంచి ఏంటంటే, మనం ప్రాణత్యాగం చేసేయచ్చు ఇతరుల కోసం, అంత మంచిని మేము పొందాం, అంతవరకు తెలుసు వాళ్ళకి. అంత స్థితిని సాధించారు. దుర్యోధనుడికి అసలు ఇక పచ్చి స్వార్థపరుడు, మూర్ఖుడు, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కుట్ర, కుతంత్రం, అంటే చెడు అనేది ఎన్ని లక్షణాలు ఉంటాయో అన్నీ ఉన్నవాడు. దేహభ్రాంతి విపరీతంగా ఉన్నవాడు. ఎంత దేహభ్రాంతి ఉన్నవాడు అంటే, నేను బ్రతకటం కోసం, నా ఈర్ష్య కోసం, నా అసూయ కోసం, నాకన్నీ సాగుతున్నా సరే, ఎదుటవాడు బాగుంటే ఓర్వలేని తనం కోసం ఎదుటివాడిని చంపనైనా చంపుతాను. వాడు అంత మూర్ఖుడు. అది సహజంగా మానవ ప్రవృత్తిలో ఉంటుంది. అది మన జంతు ప్రవృత్తి నుంచి వచ్చింది. జంతువులన్నీ ఎదుటి జంతువుల్ని చంపి బతుకుతాయి. క్రూర జంతువులు, సాధు జంతువులు ఏదో ఆకులు అల్లములు తిని బతుకుతాయి. అది జంతు ప్రవృత్తి, మనిషిలో ఉంటుంది అది. అక్కడి నుంచి ఎదిగి పాండవులు ఎదుటవాడిని చంపటం అనే సాధారణ జంతు ప్రవృత్తి స్థాయి నుంచి ఎదిగిపోయి, ఎదుటవారి కోసం చచ్చిపోతాం, ఒకవేళ వాళ్ళు దుర్మార్గులవుగాక మమ్మల్ని చంపడానికి వచ్చినా మేము వాళ్ళని చంపం, ఆత్మరక్షణ కోసం కూడా చంపం, మేము చనిపోతాం అనే ఆఖరి స్టేజ్కి వచ్చారు. ఇంక అంతకంటే మనిషి రాగలిగిన స్థితి లేదు. ఎందుకని ఇంక ఆఖరిలో చనిపోతారు అంతేగా. ఎదుటివాడికి మేలు చేయటం కోసమో, లేదా ఎదుటివాడు దుర్మార్గుడైనా వీళ్ళకి హాని చేస్తున్నా, వీళ్ళు వాళ్ళని చంపగలిగినా చంపము అని చనిపోతారు. అంతకంటే ఉత్తమమైంది ఇంకా లేదుగా భూమి మీద. సేమ్ అదే స్థితిలో బుద్ధ భగవానుడు నీ ఇష్టం చంపితే చంపుకో, నేను నీకు ఎదురు తిరగను అన్నాడు. అంటే బుద్ధ భగవానుడు మనసు ఎక్కడుందో అర్జునుడు మనసు అక్కడే ఉంది. కానీ బుద్ధ భగవానుడికి తెలిసినటువంటి అనంత ఆత్మతత్వము అర్జునుడికి తెలియదు. నేను దేహం అనుకుంటున్నాడు,
భగవంతుడు కూడా దేహమే అనుకుంటున్నాడు. అసలు భగవత్ తత్వం ఏంటో తెలియదు ఆయనకి. భగవంతుడిని ఆ దేహభావనలో చూస్తున్నాడు, రూపభావనలో చూస్తున్నాడు. మా ఫ్రెండ్ అనుకుంటున్నాడు, నాకు రథం తోలి పెడతానికి వచ్చాడు అనుకుంటున్నాడు, చక్కగా మాతోనే ఉంటున్నాడు అనుకుంటున్నాడు, ఆయనతో కలిసి తింటున్నారు, ఆయనతో కలిసి పడుకుంటున్నారు, ఆయనతో చక్కగా నవ్వుతూ కులాసాగా ఉన్నారు. కానీ నిజమైనటువంటి దైవతత్వము తెలియదు. అందుకని ముందు నుంచి ఎంత కులాసాగా నన్ను ఫ్రెండ్ అనుకుంటూ నాతో సరదాగా తిరుగుతున్న వాళ్ళకి అసలు నేను చెప్పినా ఏం అర్థమవుద్ది? చెప్పే సన్నివేశం ఎక్కడొచ్చింది? అసలు చెప్పాలంటే ముందు అసలు సన్నివేశం రాలేదు కదా. వాళ్ళు నన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు, మామూలు భౌతిక సహాయాలే అడిగారు. ఇదంతా ఏంటి కృష్ణ అని వాళ్ళు ఎప్పుడు అసలు అడగలే నన్ను. ఈ సృష్టి ఏంటి, మేమేంటి, ఈ జిజ్ఞాస వాళ్ళకి పుట్ల. ఇప్పుడు చనిపోతాము అని రోధిస్తూ చావుకు సిద్ధమైపోయారు. అంటే ఒకవేళ ఇప్పుడు కూడా నేను వీళ్ళకి సత్యం చెప్పలేదనుకో, ఏమవుతుంది? వీళ్ళు చచ్చిపోతారు. మనిషి పుట్టింది ఎందుకు? చనిపోవడానికా? సహజంగా అయితే మనిషి అలాగే ఉంటాడు, చనిపోతాడు. దానికి వాళ్ళు సిద్ధమైపోయారు, మంచి కోసం చనిపోవడానికి సిద్ధమైపోయారు. కానీ మానవ జీవిత లక్ష్యము చనిపోవటము కాదు, అసలు నువ్వెవరో నిన్ను నువ్వు తెలుసుకోవటము. నువ్వు అనుకుంటున్న శరీర పరిమితుడవు కావు. నువ్వు పూజిస్తున్న ఆకార రూపాల దేవుళ్ళు కూడా శరీర పరిమితులు కారు. నువ్వేంటంటే దేవుణ్ణి కూడా రూపముంది, నాలాంటి రూపముంది, కానీ బాగా శక్తివంతుడు అనుకుంటున్నావు. మహిమలు మాయలు ఏయో ఉన్నాయి ఆ భగవంతుడి దగ్గర, అపరిమితమైన శక్తి ఉంది, అందుకని మహిమలన్నీ చేసేస్తాడు అనుకుంటున్నావు. కాదు, భగవంతుడు సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి స్వరూపము. నీ సౌలభ్యము కోసము రూపం వచ్చింది. నువ్వు ఆ రూపాన్ని చూసి భగవంతుడికి రూపం ఉంది, నాకు రూపం ఉంది, నాకు దేహం ఉంది, భగవంతుడికి దేహం ఉంది, రెండు ఒకటేని, కాకపోతే నాకంటే శక్తివంతుడని ఆయనన్ని కోరికలు కోరుకుంటున్నావు. అలా కోరుకొని చచ్చిపోతాం. అందులో మంచితనం అయితే మంచోళ్ళు పాండవుల్లాగా చచ్చిపోతాం. ఎదుటోళ్ళ చేతులు వాళ్ళు హాని చేయడానికి వచ్చినా నేను హాని చెయ్యను అని, ఇది త్యాగము అని చచ్చిపోతాం. ఓకే, మంచిది అది. కానీ ఇప్పుడు కూడా సత్యము తెలిసినటువంటి కృష్ణ భగవానుడు విషయం తను తెలిసి, మానవ జీవితం చనిపోవడానికి కాదు నాయన అనే సత్యం తెలిసి, నువ్వు అనంతాత్మస్వరూపుడివి అనేటువంటి సత్యాన్ని తెలిసిన కృష్ణ భగవానుడు నేను చనిపోతాను అని విషాదంతో రథంలో కుప్పకూలిపోయినటువంటి అర్జునునికి సత్యాన్ని చెప్పకపోతే ఇప్పుడు అర్జునుడి జీవితం, పాండవుల జీవితం వృధా అయిపోద్దిగా. వాళ్ళ మంచితనం, వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచిగా జీవించటం, ఎన్ని కష్టాలు పడటం, ఎంత ఓర్చుకోవటం, అదంతా సాధనేగా. ఇప్పుడు పాండవుల జీవితం మొదటి నుంచి సాధనే. తండ్రి లేడు, తల్లి పెంచుకొచ్చింది, ఎన్ని బాధలు పడి ఉంటారో, పరాయి పంచనున్నారు, అనేక సార్లు వాళ్ళ మీద చంపబోయే ప్రయత్నాలు జరిగినాయి, భగవత్ కృపచేత బతికారు. ఎక్కడా వాళ్ళకి సరైన రక్షణ లేదు. సరే, ఏదో అలాగే జాగ్రత్తగా వాళ్ళ మంచితనంతో తప్పించుకుంటూ బతికారు. అంటే ఏంటి, మొత్తం జీవితం ఇప్పటి వరకు సాధనే అన్నది. తర్వాత ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి రాజ్యం ఇచ్చారు, అది కూడా పనికిరాని ఖాళీ భూమిని ఇచ్చారు, అయినా ఏమీ అనలేదు. ఆ పనికిరాని ఖాళీ భూమినే సస్యశ్యామలమైన అద్భుతమైన ప్రదేశంగా తయారు చేసుకున్నారు కృష్ణ సహాయంతో, వాళ్ళకున్న వీరత్వంతో. మళ్ళీ ఆ రాజ్యాన్ని లాగేసుకున్నారు. అప్పుడు ఏమనలేదు. వనవాసాలు చేసి వచ్చారు, రాజ్యం అడిగారు, ఇవ్వనన్నారు. 5 ఊళ్ళు ఇవ్వండి చాలన్నారు. రాజ్యం అక్కర్లేదు, 5 ఊళ్ళు ఇవ్వండి చాలన్నారు. ఇవ్వనన్నాడు. సూది మొన మోపినంత కూడా ఇవ్వనన్నాడు. ఇప్పుడు పెద్దల నిర్ణయంతో యుద్ధం తప్పనిసరి అయింది. వాడే యుద్ధం చేసుకోవటమే ఇక తప్పదన్నాడు. దూతగా కృష్ణ భగవానుడిని పంపించారు. అంటే భగవంతుడు కూడా ప్రయత్నించాడు, ఆ మూర్ఖుణ్ణి మారుద్దాం, యుద్ధం ఎందుకని. కాదు, కుదరదన్నాడు. భగవంతుడికి కూడా ఎదురు తిరిగాడు, భగవంతుడిని కూడా బంధించబోయాడు. అలా యుద్ధం ప్రారంభమైంది. అయితే యుద్ధం చేయటం పాండవులకి ఇష్టం లేదు, మొదటి నుంచి ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి సాధనామయ జీవితమే. అంటే ఒక మనిషి తన జీవితంలో ఎంత సాధన చేయగలడో అంత చేసేసారు వాళ్ళు. ధర్మ సాధన ఎంత ఓర్చుకోగలరో అంత ఓర్చుకున్నారు వాళ్ళు. ఇక లాస్ట్ది మరణమే, మరణించటమే. దానికి కూడా సిద్ధమైపోయారు, ఆత్మత్యాగానికి.
దేహత్యాగానికి కూడా సిద్ధమైపోయారు, ప్రాణత్యాగానికి. ఇంకా ప్రాణత్యాగాన్ని మించిన త్యాగం ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళకి మరి సత్యం చెప్పాలిగా. అప్పుడు కృష్ణుడు భావించాడు, ఇప్పుడు వీళ్ళకి అర్హత వచ్చింది, ఇప్పుడు చెబితే వింటాడు, జ్ఞానం అర్థమవుతుంది. ఎందుకంటే దేహభావన ఇప్పుడు పోయింది, చచ్చిపోతానంటున్నారు. ఇక అవసరమైతే చనిపోతానంటున్నారు. దేనికి? మంచి కోసం కాదు, తనను చంపడానికి వచ్చినటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళని చంపను అంటున్నారు. వీళ్ళు నిజంగా యుద్ధం చేయడం ధర్మమే, అది భగవంతుడే చెబుతున్నాడు. అయినా కూడా మేము చంపము అనేటువంటి ప్రాణత్యాగానికి రావటం అనే మానసిక స్థితి తన దేహభావాన్ని వదిలేశాడు. ధనాన్ని పోగొట్టుకున్నారు, కీర్తిని పోగొట్టుకున్నారు, నానా రకాల బాధలు పడ్డారు. ఇక మనకు ఉండేదేంటి? ఆఖరిలో దేహాభిమానం. ఈ దేహం కోసమేగా ధనం కానీ కీర్తి కానీ మనం అన్నీ చేసేది, కోరికలన్నీ. చివరిలో ఉండేదేంటి? దేహాభిమానం. దేహాభిమానాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు దేహాభిమానం పోయినాక ఇంక నీకు తెలియాల్సింది అనంత ఆత్మజ్ఞానము, విశ్వజ్ఞానము. అది నీలోనే ఉంది, నీలో ఉన్న ప్రాణశక్తి అది. దాన్ని మనం ఇప్పటి వరకు దేహంగా వాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ దేహాభిమానం కూడా పోయింది. దేహాభిమానం ఎవరికైతే తగ్గిపోయిందో, అంత ప్రాణత్యాగానికి ఎవరైతే సిద్ధమయ్యారో, త్యాగైనేకే అమృతత్వమానసు. ఇది శాస్త్రాలు చెప్పిన విషయం. త్యాగైనేకే, త్యాగము కలవారికి మాత్రమే, త్యాగము చేత మాత్రమే అమృతత్వ, చావు లేనటువంటి, మృతము అంటే చావు, నశింపు, అమృతత్వ నశింపు లేనటువంటి, చావు లేనటువంటి మానసు, మానసిక స్థితి వస్తుంది, అర్థమవుతుంది, తెలుస్తుంది. త్యాగం ఉన్నవాడికే తెలుస్తుంది. ఆ అమృతత్వ స్థితిని అర్థం చేసుకోగలిగినటువంటి మనసు ఎప్పుడు వస్తుంది అంటే త్యాగము చేత. ఇక్కడ ఏ త్యాగం వచ్చింది అర్జునుడికి? ప్రాణత్యాగం వచ్చేసింది. ఇంక అంతకంటే త్యాగం చేయడానికి భూమి మీద ఎవరికేం లేదు. అందుకని కృష్ణ భగవానుడు ఇప్పుడు ఈయనకి సత్యాన్ని చెప్పడానికి సిద్ధమయ్యారు. అది సాంఖ్యయోగము అనే పేరుతో 2వ అధ్యాయం మొదలవుతుంది. ఈ విషయాలన్నీ కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. మొదటి అధ్యాయం చివరిలో అర్జునుడు ఇలా యుద్ధం చేయను అని ఏడుస్తూ, వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు అనేటువంటి విషాదమైనటువంటి పరిస్థితుల్లో కంటి వెంట నీరు ధారలుగా కారుతూ ఉండగా తన గాంధీవాన్ని అంటే తన ధనస్సుని, తన బాణాలను వదిలేసి కింద పడేసి తాను రథంలో కుప్పకూలిపోయాడు అని ధృతరాష్ట్రుడికి చెప్పగానే ధృతరాష్ట్రుడు మహదానందపడిపోయాడు. ఓహో, ఇక వీళ్ళు యుద్ధం చేయరు, రాజ్యం మా వాళ్ళకే వస్తుంది, మా వాళ్లే గెలుస్తారు. ఎందుకంటే యుద్ధం చేయడుగా. ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయనని కుప్పకూలిపోయాడు, అవసరమైతే వాళ్ళు చంపేసినా పర్వాలేదు అంటున్నాడుగా. ధృతరాష్ట్రుడికి మహదానందం కలిగింది. చూసారా ఎంత దారుణమైన మానవ మనసు! ఆ ధృతరాష్ట్రుడు ఎవరో కాదు, మనమే. మన లాభం కోసం ఎదుటోడికి ఎంత నష్టం జరిగినా పర్వాలే, నేను, నా కుటుంబం, నా పిల్లలు, ఎదుటోళ్ళు ఏమైపోనాయి పర్వాలే. అసలు చూడండి అక్కడ ఎంత చక్కగా మహాత్ముడు వేదవ్యాసుల వారు మనకి దీన్ని అందించారు. అటేపు ఉన్నది ఎవరో తన తమ్ముడు కొడుకులు. ఇక్కడ కూర్చొని ఇప్పుడు కూడా ధృతరాష్ట్రుడు యుద్ధాన్ని ఆపగలడు. యుద్ధం ఆపమని, యుద్ధం జరిగితే చనిపోయేది కౌరవులే అని వేదవ్యాస మహర్షి ముందే చెప్పాడు ధృతరాష్ట్రుడికి. ఎందుకంటే ధృతరాష్ట్రుడు తండ్రి ఆయనే. ఆయన అప్పుడప్పుడు వచ్చి చెప్పేళ్తున్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన మహాయోగి. వీళ్లతో ఉండడు, అవసరమైనప్పుడు వచ్చి చెప్పేళ్తాడు. మహా విపత్తు వస్తుంది, యుద్ధం ఎందుకు అని ఆయన కూడా ప్రయత్నించి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అయినా ధృతరాష్ట్రుడు వినలేదు, ఆశ పోవట్లేదు. కృష్ణ భగవానుడు ప్రయత్నించాడు, అయినా ఎవరో వింటలేదు. ఇంకా మనం ఏం చేస్తాం? జరగవలసింది జరిగేదే. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు చాలా ఆనందంగా ఉన్నాడు. అర్జునుడు ఎప్పుడైతే బాణాలు వదిలేశాడో, అయితే మా వాళ్ళు వెళ్ళి వాళ్ళని చంపేస్తారు, రాజ్యం మా వాళ్ళతో వద్దు, ఇక గొడవే లేదు, అసలు ఈ పాండవులు చచ్చిపోతారు, దరిద్రం వదిలిపోద్ది అనుకున్నాడు.
అది ఆయన ఆనందం. ఇటువంటి ఆనందం మనకు ఉండకూడదు అని ఈ కథ ద్వారా మనకు చెబుతున్నారు. మనం ధృతరాష్ట్రుడిలా గుడ్డిగా ఉండకూడదు. సరే, అక్కడికి అది పూర్తయింది. మళ్ళీ ధృతరాష్ట్రుడికి కంటిన్యూ చేస్తున్నాడు సంజయుడు. చెబుతున్నాడుగా, ఊరిని అధ్యాయాలుగా విభజించారు, కానీ ఇది మొత్తం సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. 2వ అధ్యాయం సాంఖ్యయోగం 2వ అధ్యాయం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఇక్కడ కృష్ణ భగవానుణ్ణి మధుసూదన అనే పేరుతో పిలిచారు. ఆ పేరు చెబుతున్నప్పుడే మనం కొంచెం గమనించాలి ఆ వ్యాసుల వారు ఉపయోగించినటువంటి పదాలు. ఆ పేరును బట్టి ఆ శ్లోకంలో అర్థం ఉంటుంది. సరే, ఈ శ్లోక అర్థాన్ని చెప్పుకుందాం. తమ్మన్నప్పుడు అర్జునుడిని ఉద్దేశించి అన్నమాట ఇది. తథా ఆ విధముగా, కృపయా కనికరము చేత, కృపయావిష్టం అంటే కనికరము కలిగిన వాడైనటువంటి అశ్రుపూర్ణాకులేక్షణం అంటే అశ్రునయనాలతో కన్నీటితో నిండినటువంటి కనులు కలిగినటువంటి, అంటే కన్నీళ్లు కారిపోతున్నాయి, కన్నీళ్లు కారుతున్నటువంటి నేత్రములు కలిగినటువంటి, విషీదంతం దుఃఖించుచున్నవాడు అంటే విషాదంతో, విషీదంత అంటే దుఃఖించుచున్నవాడైనటువంటి తం ఆ అర్జునుని చూసి మధుసూదనః ఉవాచ మధుసూదనః. మధుసూదనుడు ఉవాచ ఇలా పలికెను, ఇదం వాక్యం ఉవాచ. ఈ వాక్యాలనంటే ఈ పలుకులను ఇలా పలికారు. ఎవరో మధుసూదనుడు. అంటే దుఃఖంతో బాధపడుతూ రథంలో కుప్పకూలిపోయి ఉన్నటువంటి అర్జునుడిని చూసి, అప్పటి వరకు అతను చెప్పిందంతా విన్నారు కృష్ణ భగవానులు. ఇప్పుడు కృష్ణ భగవానులు అర్జునుడికి ఇలా చెబుతున్నారు అని సంజయుడు ఈ శ్లోకాన్ని చెప్పాడు. ఇక్కడ ఈ శ్లోకంలో సంజయుడు మధుసూదనః అనే పదాన్ని వాడాడు. అది జాగ్రత్తగా దీని అర్థం తీసుకుంటే, అసలు ముందు మధుసూదనః అనే పదం ఏంటి అంటే ఎందుకు వాడారు, మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటి అంటే, ఇంతకు ముందు కూడా మధుసూదన అని మొదటి అధ్యాయంలో కూడా వచ్చింది. మధుసూదన అంటే మధుకైటబులు అనేటువంటి రాక్షసులలో ఈ మధు అనేటువంటి రాక్షసుణ్ణి చంపాడు పూర్వావతారాలలో. అందుకని మధుసూదన అనేటువంటి పేరు వచ్చింది కృష్ణ భగవానుడికి. అంటే మధు అనేటువంటి చెడ్డవాడిని, రాక్షసుణ్ణి చంపినవాడు కనుక మధుసూదనుడు. అంటే ఇప్పుడు చెడుని మొత్తం చంపుతాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం మొదలవబోతుంది ఇక్కడ, ఈ అధ్యాయంలో ఏం చెప్పబోతున్నారు కృష్ణ భగవానులు, అసలు ఏం మాట్లాడబోతున్నారు? ఉవాచ మధుసూదన, మధుసూదనుడు ఏం చెప్పబోతున్నాడు, ఆయన ఏం పలకబోతున్నాడు అంటే ఆ పదంలో సూచించారు. అజ్ఞానం అనేటువంటి చెడుని, రాక్షసుల్ని అంతరింపచేయడానికి అవసరమైన జ్ఞానబోధ చేయబోతున్నారు. ఒక అర్థం ఇది. రెండోది, ఇప్పుడు అర్జునుడు తీవ్రమైన విషాదంలో, దుఃఖంలో, బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. మధువు అంటే తీయటి తేనె. ఇప్పుడు అంత దుఃఖంలో ఉన్నవాడికి కృష్ణ భగవానుడు మధురమైనటువంటి తీయటి తేనె లాంటి జ్ఞానాన్ని అందించబోతున్నాడు. ఆయన దుఃఖం అంతా పోగొట్టి ఆయన ఆనంద పరవశుడిని చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ రెండు అర్థాలు వస్తాయి. అందుకే వేదవ్యాసులు వారు ఆ పదాలు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడతారు.
ఇంకా పండితులు ఎవరైనా మహామేధావులు పండితులు ఉంటే విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేయగలరు. నేనేదో సామాన్యుడిని పామరుణ్ణి కనుక నాకు తెలిసిన చిన్న అర్థాలు 2 చెప్పాను అంతే. ఇప్పుడు చెప్పబోతున్న విషయాన్ని గూర్చి ఆ పేరును వాడారనమాట. మధుసూదన అంటే అది అజ్ఞానాన్ని అంతం చేసేటువంటి, చెడుని అంతం చేసేటువంటి, రాక్షస ప్రవృత్తిని అంతం చేసేటువంటి జ్ఞానం చెప్పబడుతుంది. దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళకి, బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రాణత్యాగానికి సిద్ధమైపోయినటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి తియ్యటి జ్ఞానం, దుఃఖాన్ని పోగొట్టేటువంటి ఆనంద పారవస్యాన్ని కలిగించే మానసిక స్థితిని ఇచ్చేటువంటి జ్ఞానం చెప్పబడుతుంది. అది ఈ శ్లోకంలోది. ఇది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అసలు ఇక్కడ మళ్ళీ వాడిన పదం తం తథా కృపయావిష్టం. ఇక్కడ కృపయా అనే ఒక పదం ఉంది. ఎవరిని గురించి వాడారు? ఇది అర్జునుడిని గురించి చెప్పారు. కృపయావిష్టం అశ్రుపూర్ణా కులేక్షణం అంటే అశ్రువులు నిండినటువంటి, కంటి వెంట నీరు కారిపోతున్నటువంటి దుఃఖంతో ఉన్న అర్జునుడు, విషాదంతో ఉన్న అర్జునుడు, అసలు ఆ విషాదం ఎందుకు వచ్చింది ఆయనకి? కృపయావిష్టం అంటే కృప, దయ కలుగుట చేత. విపరీతమైనటువంటి కృప, దయ, జాలి అన్నీ కలిగిపోయినాయి ఆయన హృదయంలో. ఎవరి పట్ల? తనతో యుద్ధం చేయడానికి వచ్చిన, తనను చంపడానికి వచ్చిన కౌరవుల పట్ల. జాగ్రత్తగా చూడండి ఒకసారి. విషయపరంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఈ సాధనా విధానాలలో ఉన్నతమైన స్థితిగా ఒక మానసిక స్థితిని అర్జునుడికి మనం చెప్పాం తప్ప, జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చెబుతారు. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది భగవద్గీతలో. అందుకే అసలు చెబుతున్నారు కృష్ణ భగవానుడు ఎలా జీవించాలో. ఈ కృప అనేది ఎవరి మీద చూపించాలి? మంచివాళ్ళ మీద చూపించాలి. దయ, జాలి, కరుణ ఎవరి మీద చూపించాలి? మంచి వాళ్ళ మీద చూపించాలి. ఇప్పుడు పాముకు పాలు పోసి పెంచితే కాటేసింది అంటారు, సామెత ఉంటుంది. అది విషజంతువు, అది విషజంతువుల్లోనే పెరగాలి. దాన్ని తెచ్చి ఇంట్లో పెంచుకోకూడదుగా పెంపుడు జంతువుల్లాగా. ఎందుకని? దానికి పాపం తెలీదు నేను విషజంతువునని. మనకు తెలుసు. పాము నేను విషజంతువునని అనుకోదు. అది తన ఆత్మరక్షణ కోసం కరుస్తుంది. అయితే దాని కూరల్లో విషం ఉందా? ఆ విషం మనిషికి సరిపోదు. అసలు విషం అని ఎందుకన్నారు దాన్ని అంటే, అది మనకు సరిపోదు కనుక విషం అని పేరు పెట్టాం అంతే. పావులకి మళ్ళీ ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు దాన్ని పెంచుకుంటూ సరదాగా అది కూడా మనతో ప్రేమతో ఉంటూ, మనం పెట్టిన పాలు తాగి దాన్ని చక్కగా ప్రేమగా పెంచుకుంటూ, ఎంతో అపురూపంగా మన ఇంట్లో పక్షుల్ని పెంచుకున్నట్టు, కుందేళ్ళని పెంచుకున్నట్టు, కుక్కలను పెంచుకున్నట్టు అలా పెంచుకుంటూ దాన్ని కూడా కౌగిలించుకుంటూ మేదేసుకు తిరుగుతుంటే అది చక్కగా ఆనందంగా, అది కూడా స్నేహపూర్వకంగా ఒక ముద్దు పెట్టింది అనుకోండి మనకి కూరలతో. పాపం అది కరవాలని కరవలా, స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా నన్ను ఎంతో నిమురుతున్నాడని అది కూడా పాపం ముద్దు పెట్టింది. దానికి నిమరటానికి చేతులు లేవుగా. ఆ కూరలు గుచ్చుకున్నాయి. ఏమవుద్ది? చచ్చి ఊరుకుంటాం మనం. అందుకని దేన్ని దగ్గరికి తీయాలో దేన్ని దగ్గరికి తీయకూడదో తెలిసి ఉండాలి. అన్నిటి పట్ల కృప ఉండకూడదు. ఇప్పుడు నేను కుక్కను పెంచుకున్నట్టే నేను వెళ్ళి పులితో ఉంటాను, సింహంతో ఉంటానంటే తినేస్తాయి మన. విచక్షణ ఉండాలి. అలాగే మనుషుల్లో కూడా మనుషులతో ఉండేటప్పుడు దుర్మార్గుడి పట్ల కృప చూపకూడదు. ఇప్పుడు తాగుబోతున్నాడు, వచ్చాడు, ఏదో సాయానికి డబ్బులు అడిగాడు అంటే ఇది నిజంగా నా జీవితంలో జరిగింది. ఎవరో లేని వాళ్ళు ఏదో సాయం చేయమంటే సరే సాయం చేయండి అని ఏదో ఎవరికో మా వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళకి సాయం చేస్తున్నారు. ఇలా ప్రతి నెల జరుగుతుంది. అది ఏంటి? తర్వాత ఎవరో చెప్పారు, ఏమండి ఎందుకు వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇస్తున్నారు, ప్రతి నెల ఇస్తున్నారు, ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తున్నారు, ఏంటి ఎందుకు ఇస్తున్నారు అని. ఏం వాళ్ళకి తినడానికి ఇబ్బంది పడుతున్నారు అది ఇదని చెప్పారు బాబు అని ఏదో చెప్పాను. చాలా కాలం గడిచింది అసలు. అప్పుడు చెప్పారు, ఏమండి ఇలా మీరు ఇస్తుంటే మేము చెప్పకూడదు, అందుకని ఎప్పటి నుంచి ఆగాము,
మీరు ఇవ్వటం వలన మీకు పుణ్యమేం రాదు, పాపం వస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు తాగేస్తున్నారు వెళ్ళి. వాళ్ళ ఆయన పచ్చి తాగుపోతే వాళ్ళకి బోళ్ళు డబ్బులు ఉన్నాయి, మొత్తం నాశనం చేసుకున్నారు. వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పచ్చి తాగుపోతే అవన్నీ అమ్మేసుకొని అలా పేదరికానికి తయారయ్యాడు. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో సంపాదించుకొస్తారు, వాళ్ళ భార్య పనులు చేస్తుంది, పిల్లల పనులు చేస్తారు, అన్నీ తాగేస్తూ ఉంటాడు. డబ్బులు లేక కాదండి, తాగేసి అలా పేదరికంలో ఉంటున్నారు, అలా కనపడుతున్నారు. వాళ్ళు అందరినీ అన్నీ అడుగుతూ ఉంటారు, మళ్ళీ తీసుకు తాగేస్తూ ఉంటారు. అసలు తెలుసా తాగుతాడని? నాకు తెలియదు బాబు అని. మీరు ఈ డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఆయనకి మళ్ళీ ఇంకా తాగుడికి సహాయం చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఏమైంది? పాపం అయింది, అది పుణ్యం అవలా. అందుకని దానాలు చేసేటప్పుడు కూడా ఎవరికి చేస్తున్నామో తెలియాలి. అసలు వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారని. తప్పకుండా దానాలు చేయాలి, మనుషులకు సహాయాలు చేయాలి. అందరి మీద కృప, దయ, జాలి, కరుణ, ప్రేమ ఇవన్నీ ఉండాలి. మనుషులకే కదా ఉండాలి ఇవన్నీ. కానీ మనం చూపించేది వాళ్ళకి ఇంకా ప్రమాదమైంది. అయితే ఇప్పుడే డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయినోడికి మనం సహాయం చేస్తుంటే, తాగుబోతోడికి సహాయం చేస్తుంటే, సిగరెట్లు కొనుక్కోవడానికి సహాయం చేస్తుంటే, చెడ్డ పనులకు సహాయం చేస్తుంటే, అప్పుడేమైంది? మనమే వాళ్ళని చెడగొడుతున్నాం. ఇక్కడ కృపయా, మనం ఇందులోంచి జ్ఞానం కదా నేర్చుకుంటున్నాం. అందుకని ఇప్పుడు అర్జునుడి కృప తగని కృప ఇది. ఆయన్ని చంపటానికి యుద్ధానికి వస్తే పర్వాలేదులే, వాళ్ళు నన్ను చంపితే చంపారు, మేము చచ్చిపోతాము, నేను యుద్ధం చేయనంటున్నాడు. ఆధ్యాత్మికంగా మానసిక స్థితి వేరు. ఆధ్యాత్మికంలో మానసిక స్థితి అత్యద్భుతం. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, గౌతమ బుద్ధుడు ఉన్నారు, ఆయనదే చెప్పాను. ఆయనకి అక్కడ ఎవరూ లేరు, వెనక ముందు ఎవరూ లేరు. ఆయన సర్వము వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒక్కడే ఆయన అడవిలో ఉన్నారు. నిజంగా ఆయన చనిపోయినా వచ్చిన నష్టం లేదు, లాభం లేదు. ఆయనకి ఆత్మసాక్షాత్కారం కలిగిపోయింది. శరీరం ఎప్పుడు వదిలేసినా ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు. అటువంటి మానసిక స్థితిలో ఆయన కూర్చొని ఉన్నారు. లేకపోతే అసలు అడవిలోకి ఎందుకు వెళ్తారు? అడవుల్లో పులులు, జంతువులు, క్రూర జంతువులు, పాములు, గేములు ఇవన్నీ ఉండవు. ప్రపంచాన్ని వదిలి ఏకాంతం కావాలని ఆయన అడవుల్లో తిరుగుతున్నారు. శరీర నశింపు గురించి ఆయనకి ధ్యాస పోయింది. అది ఆధ్యాత్మికతలో, ఆత్మసాక్షాత్కారంలో అత్యున్నత స్థితి. అంతే అంతే తప్ప ఆయన ఏం చనిపోవాలనుకోలా. చనిపోవడానికి వెళ్ళా, వాడు తగిలాడు. వాడు తగిలినప్పుడు నీ ఇష్టం అన్నారు. వాడు ఇప్పుడు మారిపోయి, వాడి సందేహాలన్నీ ఆయన దగ్గర తీర్చుకొని ఆయన్ని చూసి మారిపోయేవాడు బుద్ధ భగవానుడు శిష్యుడయ్యాడు. అది ఇప్పుడు అందుకని కాలం అటు పంపింది ఆయన్ని. మనలాంటి వాడిని పంపితే మనం భయంతో చచ్చిపోతాం వాడి చేతిలో. కాలం బుద్ధ భగవానుడిని అటువైపు ఎందుకు పంపింది అంటే, వాడిని మార్చటం కోసం, ప్రజలకి హాని జరగకుండా ఉండటం కోసం. వాడు మారాలి అంటే ఇంత టైం వెళ్ళాలి అక్కడికి. అప్పుడు బుద్ధ భగవానుడిని చూసి కన్ఫ్యూజ్ అయ్యాడు వాడు. ఇలాంటి ఒక మానసిక స్థితిని కూడా పొందొచ్చా? అయ్యో, నేను ఎందుకు ఇంత క్రూరమైన పనులు చేస్తున్నాను, ఆయన చూడు ఎంత చక్కటి మానసిక స్థితిలో ఉన్నాడు, నేను చేసినవన్నీ తప్పులే అని వాడికి అప్పుడు అర్థమైంది. వాడికి బుద్ధుడికి శిష్యుడు అయిపోయాడు వాడు. ఇప్పుడు ఏం చేసింది కాలం? బుద్ధ భగవానుడిని అటు పంపి అంగుళీమాలుడితో కలిసేలా చేసి వాళ్ళు దుష్టత్వాన్ని చంపేసింది. వాడు ఇప్పుడు శిష్యుడు అయిపోయాడు బుద్ధ భగవానుడికి. మనం బుద్ధ భగవానులు కాదు, మనకు ఆత్మసాక్షాత్కారం అవ్వలేదు. అసలు మనలో చెడే పోలేదు. మనం చెబితే మన పిల్లోడే ఉండవు. ఎందుకంటే మనం చేసే చెడ్డ పనులని అడిగి తెలుసు. అబద్ధాలు ఆడతాం, మోసాలు చేస్తాం, ఇంట్లో ఎన్ని చూస్తారో మనని. అసలు మన చూసే మన పిల్లలు నాశనం అయిపోతుంటారు. తల్లిదండ్రులను చూసే చాలా కుటుంబాల్లో పిల్లలు నాశనం అయిపోయేది. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రవర్తనే వస్తుంది, రోజు చూసేది వాళ్ళనే కాబట్టి. అది అనంత ఆత్మతత్వంలో లీనమైపోయి ఉన్నటువంటి మహాత్ముల యొక్క మానసిక స్థితి. అంతే అది. ఇప్పుడు అర్జునుడికి వచ్చిన మానసిక స్థితి అనవసరమైనటువంటి, అంటే మానసిక స్థితిగా ఆధ్యాత్మికతలో గొప్పదే. ఆయన ఏమన్నాడు? ఒకవేళ వాళ్ళు చంపితే నేను చనిపోవటానికి సిద్ధం. వాళ్ళు చంపుతారో లేదో కూడా తెలియదుగా. ఆయన యుద్ధం ఆపేసినాక చంపుతారని గ్యారంటీ కూడా లేదుగా. చంపినా పర్వాలేదు అంటున్నాడు. అది మానసిక స్థితిగా బాగుంది. నా వాళ్ళని చంపటం ఎందుకు అనేది బాగుంది. అది చక్కగా అహింసో పరమో ధర్మ అనేటువంటి సాధనాపరమైన మానసిక స్థితిలో అద్భుతంగా ఉంది. కానీ జీవన వ్యవహారానికి మనం వచ్చినప్పుడు
మనం చూపించే కృప ఎలా ఉంది అసలు? ఎదుటివాడికి హాని చేసే కృప అయితే మనకు ఆ మానసిక స్థితే రాలే. మనం మామూలు వాళ్ళం. మనకు ఆ మానసిక స్థితి వచ్చింది అనుకోండి, బుద్ధ భగవానుడిలాగా మనం చూసి వాళ్లే మారిపోతారు. అంటే మన మానసిక స్థితి, మన జ్ఞానం యొక్క ప్రభావము చేత, సన్నిధి ప్రభావం చేత ఎదుటివాడు దుష్టత్వాన్ని కోల్పోతాడు. అదే జరిగింది అంగుళీమాలుడికి. మనకు అదేం లేవుగా, మనం మామూలు వాళ్ళంగా. మనం మామూలుగా ధర్మంగా ఉండాలి. అలాగే మనం చూపించే దయా, జాలి, కరుణ కూడా కరెక్ట్గా ఉండాలి. దుర్మార్గుల మీద, దుష్టుల మీద కాదు. ఎందుకంటే మన కుటుంబాలు ఉన్నాయి, మన జీవితం ఉంది, మనం బ్రతకాల్సిన విధానం ఉంది. మోసం చెయ్యకు, మోసపోకు. అనవసరమైన చోట్ల పనికిరాని దయా, జాలి, కరుణలు చూపుకు. అసలు ఎవరి మీద చూపిస్తున్నావో చూడు, వాళ్ళంతా ఇంకా పాడైపోతున్నారేమో. ఈ విధానం నా జీవితంలో ఎంతో అనుభవం ఉంది నాకు, ఎంతో మందితో. అయితే అవన్నీ అనవసరం అనుకోండి. జీవితంలో మనం బ్రతికేటప్పుడు బోల్డ్ చేస్తాం, బోల్డ్ వెళ్తాం, మనం బోల్డ్ తప్పులు చేస్తాం. ఇక్కడ నేర్చుకోవాల్సింది అది. ఒకటి మధుసూదనకి అర్థం చెప్పుకున్నాం, మనం ఎంత దయా, జాలి, కరుణలకు లోనైపోయినా అది కరెక్టా కాదా తెలుసుకొని లోన్ అవ్వాలి. కరెక్ట్ అయిన వాళ్ళకే సహాయం చేయాలి. కరెక్ట్ అయిన వాళ్ళ మీదే దయా, జాలి, కరుణలు చూపించాలి. అది మెయిన్గా ఈ శ్లోకంలో మనం నేర్చుకోవలసినటువంటి తత్వం. మనం అనుసరించడానికి మనకు బాధ కలగచ్చు, మనసుకే ఇబ్బంది కలగచ్చు. అయ్యో పాపం వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారని. తప్పకుండా సహాయాలు చేయండి, మంచి చేయండి, చెయ్యాలి కూడా. చేయకపోతే అసలు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళలేం. మంచి హృదయంలో లేనివాడు, మంచి పనులు చేయనివాడు, మంచిగా జీవించనివాడు అసలు ఆత్మతత్వానికి పనికిరాడు. ఆ మంచితనాన్ని చూసే అర్జునుడికి ఇప్పుడు కృష్ణ భగవానుడు ఆత్మతత్వాన్ని బోధిస్తున్నాడు. మనమైనంతే. కానీ ఆ కృపయ అన్నది, మంచితనం అన్నది ఎవరి దగ్గర చూపించాలి అది చూడాలి ముందు. మనం మంచి అనుకొని ఎదుటోడికి ఎక్కువ హాని చేస్తున్నామేమో అని అది చూడండి, అక్కడ ప్రమాదం. అందుకని జీవితంలో మీరు చేసే, ఇతరులకు చేసే మేళ్లు కూడా ఎవరికి హాని అవ్వకుండా చూసుకోవాలి. మీకు హాని జరుగుతుంటే మీరు కుటుంబ వ్యవస్థలో ఉన్నారు, బుద్ధుడిలాగా లేరు మీరు. ఇప్పుడు అర్జునుడికి కూడా కృష్ణ పరమాత్మ తర్వాత యుద్ధం చేయించారు. ఎందుకని? ఆయన కుటుంబ వ్యవస్థలో ఉన్నాడు, బుద్ధుడిలాగా లేడు ఆయన. కృష్ణ భగవానుడు కూడా కుటుంబ వ్యవస్థలో ఉన్నాడు. అందుకని కృష్ణ భగవానుడు యుద్ధాలు చేశాడు. యుద్ధాలు ఏంటి? తన మీదకి వచ్చిన వాళ్ళకి, రాక్షసుల్ని, చెడ్డవాళ్ళని. మనమేంటి ఇప్పుడు కుటుంబ జీవితంలో ఉన్నాం కాబట్టి మనలో ఉన్న చెడుని నశింపజేసుకోవాలి. మనతో యుద్ధాలు చేయడానికి ఎవరు వస్తారు? ఎవరు రారు. మనలో ఉన్న చెడుకి మంచిగా యుద్ధం జరుగుద్ది. కుటుంబ జీవితాల్లో ఉన్న వాళ్ళందరూ తమలో ఉన్న మంచి చెడుల యుద్ధంలో చెడుని నశింపజేసుకొని మంచిని పెంచుకోవాలి. మానవులతో కలిసిమెలిసి ఉంటాం కనుక వీలైనంత ఖచ్చితంగా మంచిని పెంచుకోవడం అంటే ఏంటి? మంచి వాళ్ళందరికీ సహాయపడాలి. నువ్వు చేయగలిగింది ఎలా అయితే అలా, నీ శక్తికి మించి ఏం చేయక్కర్లా, నువ్వు చేయగలిగింది ఏదైతే అలా. చెడ్డ వాళ్ళకు పొరపాటును కూడా సహాయాలు చేయకూడదు, వాళ్ళ మీద కృప చూపించకూడదు, దయ చూపించకూడదు, జాలి చూపించకూడదు. దానివల్ల చెడు ఇంకా పెరుగుతుంది, వాడు ఇంకా చెడ్డవాడు అవుతాడు, వాడు ఇంకా రాక్షసుడు అవుతాడు. ఇప్పుడు ఇదే శ్లోకాన్ని తీసుకుంటే పాండవులకి, కౌరవులకి వర్తింపజేస్తే, ఇప్పుడు యుద్ధం చేయడు. ఒకవేళ అనుకుందాం, నేనంతా నా బంధువుల్ని చంపేస్తాను, ఎందుకు వచ్చింది? కులనాశనం జరుగుతుంది, కుల స్త్రీలు ఇదైపోతారు, పాడైపోతారు, వర్ణ సంకరాలు జరుగుతాయి, ఇవన్నీ చెప్పాడు కదా అర్జునుడు. అసలు ఎందుకు యుద్ధం చేయడు చెప్పాడు. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఇప్పుడు యుద్ధం చేసి పాండవులు గెలిచి పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తే మొత్తం రాజ్యంలో ఉన్న స్త్రీలంతా రక్షింపబడతారు, పిల్లలంతా రక్షింపబడతారు. ఎందుకని? ధర్మ రక్షణగా ధర్మాంతో పరిపాలిస్తారు. వాళ్ళకి సొంత పేరు, కీర్తి, ప్రతిష్టలు ఉండవు, ప్రజల మేలు కోసం చూస్తారు. అందుకే ఇప్పుడు కూడా యుద్ధం చేయనంటుంది వాళ్ళు. శత్రువునే చంపనన్నప్పుడు ప్రజల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి యుద్ధం జరిగినా కొంతమంది చనిపోవచ్చు తప్ప మిగిలిన వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. ఆ కొంతమంది చనిపోయేవాళ్ళు కూడా ఎవరో దుర్మార్గత్వంగా యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు, దుర్యోధనుడు తరపు యుద్ధానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కావాలనే వచ్చారుగా శత్రుత్వంతో. వాళ్ళు దుర్మార్గులు, చెడుకు సహకరిస్తున్నాళ్ళు. తర్వాత పరిపాలనలో
అద్భుతంగా ఉంటుంది. ధర్మరాజు పరిపాలన, పెద్దవాడు ధర్మరాజు అవుతాడు. అసలు ధర్మరాజు అసత్యమే అడ్డు, పాండవులందరూ మంచోళ్లే. దుర్యోధనుడే రాజ్యం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే నిరూపించేశాడు. సొంత వదిన గారు తల్లి లాంటిది నిండు సభలో బట్టలు ఓడదీసేమన్నాడు. ఇక వాడు రాజ్యం చేస్తే స్త్రీల పరిస్థితి ఏంటి? యుద్ధం జరక్క ఒకవేళ వీళ్ళు యుద్ధంలో చనిపోయి పాండవులు, దుర్యోధనుడు గెలిస్తే పరిస్థితి ఏంటి అంటే ఇదిగో వాడి రాజ్యం అలా ఉంటుంది. స్త్రీల పట్ల అలా ఉంటాడు. వాడికి అనుకూలంగా ఉన్నవాళ్ళు, కర్ణుడు లాంటి వాళ్ళందరినీ పైకెత్తుతాడు. అనుకూలత లేని వాళ్ళందరినీ, పాండవుల్ని ఎంత హింస పెట్టాడో అంత హింస పెడతాడు. వాడి ప్రవృత్తి అంత. అంటే నిరంతరం వాడి డబ్బా కొట్టగలిగిన వాళ్లే ఆ రాజ్యంలో బతుకుతారు. స్త్రీలకు అసలు గౌరవం ఉండదు. మిగిలిన వాళ్ళు ధర్మాత్మలు బతకలేరు. ఇంతేగా అక్కడ ఆల్రెడీ వాడు చూపించాడుగా. అందుకని ఇక్కడ కృష్ణ భగవానుడు యుద్ధం ఎందుకు చేయించాడు అంటే, మనం కుటుంబ జీవితాలలో ఉన్నాము, ధర్మరక్షణ. వాళ్ళంతా కుటుంబ జీవితాల్లో ఉన్నారు. ఇటువంటి దుర్మార్గులు రాజ్యాధికారంలో ఉండకూడదు. అది అప్పుడు ధర్మం. అది అప్పుడు యుద్ధాలు ధర్మం, రాజులు యుద్ధాలు ధర్మం. ఇప్పుడు మన జీవితాల్లో కుటుంబం చూసుకోవాలి. మనలో ఉండే ఘర్షణే యుద్ధం, మంచి చెడుల యుద్ధం. ఒకవేళ మీ కుటుంబ సభ్యుల్లో చెడ్డోళ్ళు ఉన్నా మీరు ఒప్పుకోకూడదు, మంచోళ్ళుగా మార్చుకోవాలి. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు అనుభవించే కష్టాలన్నీ తర్వాత మళ్ళీ మీరు అనుభవించాలిగా. వాళ్ళు చెడు చేస్తే, చెడు చేసిన ప్రతివాడికి కష్టఫలం వస్తుంది. అందుకని ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ శ్లోకం నుంచి ఈ జ్ఞానాన్ని తీసుకుందాం. ఈ జ్ఞానగీతలో 2వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో మనం నేర్చుకున్న జ్ఞానం ఇది. ఇంతటితో ఈ శ్లోకాన్ని ముగించుకుందాం. మరో శ్లోకంతో మరలా కలుసుకుందాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. నేను చెబుతున్నవి కేవలం నా సొంత విశ్లేషణలు. నేను సామాన్యుడను. ఈ రంగంలో అంటే ఆధ్యాత్మిక రంగంలో ఈ విషయాలలో అంత నైపుణ్యము కలిగిన వాణ్ణి కాదు, అంత గొప్పగా చెప్పగలిగిన పండితుడిని కాదు. కాబట్టి ఏదైనా తప్పులు చెప్పుంటే, మీకు తప్పు అనిపించుంటే, నచ్చకపోతే నన్ను క్షమించి వదిలివేయండి. ఏదైనా మంచుంది అని అనుకుంటే దాన్ని తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు.